మ్యామ్ మరి మీరు అంటే మెడిసిన్స్‌తో పాటు ఇంత అనాలిసిస్ చేసి మీరు టైమ్ స్పెండ్ చేసి ట్రీట్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఏంటి కొన్ని లైక్ కొన్ని సెంటర్స్ మా దృష్టిలోకొచ్చాయి. కొన్ని సెంటర్స్ ఏంటంటే మరి ఫేక్ ప్రామిసెస్ అనుకోవచ్చా? మరి ఏం అనుకోవచ్చో అర్థం కావట్లేదు. మెడిసిన్స్ లేకుండా సక్సెస్ రేట్ కూడా అంటే మీరు ఇంత హై ఎండ్ టెక్నాలజీస్ లేకపోయినా కానీ అనాలిసిస్ లేకుండా కూడా అంటే ఏహెచ్ వాల్యూస్ తక్కువున్నా గానీ మేము సక్సెస్ రేట్ తెచ్చాము అని అంటున్నారు. బట్ అది ఎంతవరకు నిజం అంటారు? ఒక రకంగా చెప్పాలంటే అదంతా కూడా ఫాల్స్ ఫేక్ ప్రొపగండానే. ఓకే. ఓన్లీ మెడిసిన్స్ తోటి మేము ప్రెగ్నెన్సీ ఇచ్చాము అంటే అవును. అసలు ఇన్ని ఐవీఎఫ్ సెంటర్స్ ఎందుకు, ఇంత హైయర్ అండ్ టెక్నాలజీ ఎందుకు కనిపెట్టారు? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అండ్ మాకు హిస్టరీ అనే కాన్ఫరెన్స్ ఒకటి జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఒక మంచి వరల్డ్ లోనే ఒక మంచి సిటీలో పెడతారు. రీసెంట్ గా మనకి ఆమ్స్టర్డామ్ లో జరిగింది. దాంట్లో వాళ్ళ అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ప్రతి 6 ఒకళ్ళకి రిప్రొడక్టివ్ ఏజ్ అంటే పిల్లలు కలిగే టైంలో వీళ్ళు ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారని చెప్పారు. రెండోది వచ్చి ఎవ్రీ ఇయర్ వరల్డ్ వైడ్ 3 మిలియన్ ఐవీఎఫ్ ఇక్సీ సైకిల్స్ అవుతున్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఓన్లీ మెడిసిన్స్ తోటి మేము ఇచ్చేస్తున్నాము. లెవెల్స్ పూర్ గా ఉన్నా ఎగ్ తెప్పించగలిగాము, మేము ఒక 1 month లోనే మేము ఇచ్చేసాము. పీసీఓడీస్ ఉన్నా కానీ 5 years నుంచి మేము ఇచ్చేస్తున్నాము ప్రెగ్నెన్సీ పీసీఓడీ అనగానే మేము ఎగ్ తెప్పించేసాము అని చెప్పేసి ఇవి ఫాల్స్ ప్రొపగండానే, ఫేక్. వీటిని అలా జరగదు అంటారు. అట్లా జరగదు. యూజువల్ గా మన దగ్గరకు వచ్చిన ఒక 100 మందిలో న్యాచురల్ గానే కన్సీవ్ అయిపోతారు. అంటే ఏంటి, వాళ్ళకి ఆ టైం కుదురుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు మనం ఒక లూటియల్ ఫేజ్ లో వచ్చినప్పుడు మనం ఒక ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇస్తే ఆ సైకిల్ వాళ్ళు కన్సీవ్ అయిపోతారు. ఇదిగో నా వల్ల కన్సీవ్ అయిపోయింది, ఇది దీని వల్ల నేనే కన్సీవ్ చేశానని క్రెడిట్ అలా మనం తీసుకోకూడదు. అట్లా తీసుకోకూడదు. ఒక్కొక్కసారి మనం ఏమీ చేయకుండానే జస్ట్ వాళ్ళు వస్తారు, కొన్ని మెడిసిన్స్ రాస్తాం, మేము చేసాము, మేము ఎగ్ తెప్పించాము, లేకపోతే ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువగా ఉన్నా కూడా మా దగ్గరికి రాగానే మేము మెడిసిన్స్ అసలు ఏం మెడిసిన్స్ పెట్టారు మీరు మాకు చెప్పాలి కదా. ఏం మెడిసిన్స్ ఉన్నాయి? మా అందరి గైనకాలజిస్టులకి తెలియని మెడిసిన్ మీ దగ్గర ఏముంది? మీరే ఆలోచించాలి, ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మా అందరికీ తెలియని మెడిసిన్ ఏముంది? వరల్డ్లో ఎమినెంట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్టులకి తెలియనటువంటి మెడిసిన్ ఏం పెడితే వచ్చింది? ఒకవేళ పీసీఓడీలో వచ్చేసింది అంటున్నారు. పీసీఓడీలో రకరకాల డ్రగ్స్ పెట్టుకోవచ్చు. ఒక డ్రగ్కి ఎగ్గ రాకపోతే ఇంకొక డ్రగ్ పెట్టచ్చు, ఏమైనా పెట్టినా వచ్చేస్తుంది. లేదు, ఒక డ్రగ్ తో పాటు కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా ఎగ్ వచ్చేస్తుంది. ఇది మా క్రెడిట్ అంటే ఎట్లాగా? అది కరెక్ట్ కాదు కదా. ఎందుకు రాదు? లో ఏఎంహెచ్ లెవెల్స్ లో 0.1 ఉన్న వాళ్ళు కూడా మా దగ్గర కన్సీవ్ అయిన బోల్డ్ మంది ఉన్నారు. అలా 0.1 ఉన్నా కూడా ఆ సైకిల్ పర్టికులర్ సైకిల్లో ఎగ్స్ తక్కువ రావచ్చు. ఆ నెక్స్ట్ సైకిల్లో ఓవరీస్ లో కొంచెం ఎక్కువ పార్టికల్స్ రిక్రూట్ అవ్వచ్చు. ఇదే పారామీటర్ తీసుకుని ఇదిగో మేము తెప్పించేసాము ఎగ్గు, ఇదిగో మా దగ్గర ఇలా మెడిసిన్స్ అంటే అసలు మీరు ఏం మెడిసిన్ ఇస్తున్నారు, ఎట్లా వస్తున్నాయి అనేది కూడా మనకి డీటెయిల్ గా చెప్పాలి. ఇప్పుడు అథెంటిక్ గా చేస్తున్నాం, వెళ్ళిన జనాలు తెలుసుకోవాలి. ఫాల్స్ ఫేక్ ప్రొపగండా అయితే మాత్రం మనం చేయకూడదు. అలా చేసినప్పుడు ఏమవుతుంది? పేషెంట్ ఏజ్ తో, పేషెంట్ మనీతో, పేషెంట్ టైంతో గేమ్స్ ఆడినట్టే కదా. ఎమోషన్స్ తో కూడా వాడు పాపం ఏదో చేస్తారు వచ్చేస్తారు అనుకుంటా. కానీ ఎంతమంది కన్సీవ్ అవుతున్నారు? 100 మంది వస్తే 100 మందిలో ఎంతమంది కన్సీవ్ అవుతున్నారు? ఇది అంతా కూడా కరెక్ట్ అయితే కాదు. మా నోటీసు కూడా వచ్చింది ఇది. కానీ అథెంటిక్ గా, సైంటిఫిక్ గా వరల్డ్ లో ఉపయోగించేటటువంటి పరికరాలతో కనుక అయినట్టయితే ఇలా ఇప్పుడు మేము ఒక ప్రొసీజర్ చేసాము, ఓకే, మేము ఇక్సీ అంటే ఇక్సీ చేసాము, మేము ఈ మెషిన్స్ ఉపయోగించాము, మేము ఈ డే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాము, సో ఇలా కన్సీవ్ అయింది, ట్విన్స్ ఉన్నాయో ట్రిప్లెట్స్ ఉన్నాయో, దాన్ని నేను క్లెయిమ్ చేసుకుంటాను. మేము చేస్తే వచ్చింది అది. అంటే ఏంటి? మేము ఒక ప్రొసీజర్ చేసాము, ఒక ప్రొసీజర్లో ఏమేమి మేము యూజ్ చేసాము, ఏ డే మేము ట్రాన్స్ఫర్ చేసాము, అసలు వీళ్ళ ఎగ్ ఎలా ఉంది, స్పర్మ్ ఎలా ఉంది, డీటెయిల్డ్ మేము పిక్చర్ ఇస్తాం వాళ్ళకి. అన్నీ కూడా వాళ్ళకి ఈవెన్ వాళ్ళ ఎంబ్రియోస్ కూడా మనం చూపిస్తాం. ఇదిగో మీకు
బ్లాస్ట్ పెడితే బ్లాస్ట్ లో ఈ గ్రేడ్ ఉంది, ఇలా ఉంది, ఇది పెడుతున్నాం మేము. ఒక్కొక్కసారి బి గ్రేడ్ ఎంబ్రియోస్ వచ్చినప్పుడు ఆ బి గ్రేడ్ ఇట్లా వచ్చింది కాబట్టి మీకు సక్సెస్ రేట్ కొంచెం తక్కువ ఉండొచ్చు అని చెప్పి పంపుతాం. అయినప్పటికీ ఒక్కొక్కసారి కన్సీవ్ అవుతారు, బి గ్రేడ్ తో కూడా కన్సీవ్ అవుతానే ఉంటారు. వాళ్ళు అడుగుతారు మమ్మల్ని, ఏ గ్రేడ్ లో ఉన్నాయి మేడం అంటారు. ఏ గ్రేడ్ 5A 4A 3A ఇట్లా మమ్మల్ని అడుగుతూ ఉంటారు. వాళ్ళని వెల్ ఎడ్యుకేట్ చేసి మనం చేయటమే. అంతేగాని మేము ఒక మెడిసిన్ ఇస్తాము, ఆ మెడిసిన్ దాని వల్ల అయిపోయింది, ఇది ఏఎంహెచ్ మరీ పూర్గా ఉన్నామే. ఏమేజ్ పూర్గా ఉండు, నెక్స్ట్ పీసీఓడి అవ్వచ్చు, ఎండోమెట్రియోసిస్ అవ్వచ్చు, ఏది ఉన్నా కూడా మనం అథెంటిక్గా చేయాలి. ఆ మెడిసిన్ ఏంటనేది మనం చెప్పాలి. ఆ మెడిసిన్ ఏమి ఇస్తున్నామో, ప్రాసెస్ ఏం చేస్తున్నారు మీరు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమి రివీల్ చేయకుండా మేము ఇది ఇచ్చాము మాకు వచ్చేసి ప్రెగ్నెన్సీలు అంటే అది వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేసేయాలి. అట్లా గనక అయినట్టయితే మా దగ్గర నంబర్ ఇన్ని బాక్సుల్లో ఉంటాయి బేబీ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు. ప్రెగ్నెన్సీ రావటం ఒకటి కూడా కాదు. ఇప్పుడు మనకి వచ్చింది ప్రెగ్నెన్సీ, మా ప్రెగ్నెన్సీ వచ్చేసిందని మనం చూపిస్తే సరిపోదు. టేక్ హోమ్ బేబీ రేట్ అనేది ఒకటి ఉంది. అంటే ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ టిల్ 9 months కంటిన్యూ అవ్వాలి. మధ్యలో 2 months కి వెళ్ళిపోవచ్చు, 4 months కి అబార్ట్ అయిపోవచ్చు, 6 months కి అబార్ట్ అయిపోవచ్చు. ఒక స్టిక్ చూపించి 2 గీతలు వచ్చేసి మనకు వచ్చినాయి అలా జరుగుతుంటాయి. ఎంబ్రియో మొత్తం అయ్యి మంచిగా అయినా కూడా చెప్పే మెడిసిన్స్ అంటే ఇట్లనే ఉంటాయి. ఇది మనకి ఫైనల్ గా ఆ అమ్మాయి ఒక బేబీని మన దగ్గర నుంచి ఎత్తుకుని వెళ్ళాలి. ఆ మెసేజ్ మనకి ఇంపార్టెంట్. మనం ఏం చేసామో మనము చెప్పేటప్పుడు పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఈ ప్రొసీజర్ అవసరం పడుతుంది, ఈ ప్రొసీజర్ ద్వారా గనక అయినట్టయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బాగుంటాయి, సో దీనికి ఎంత కాస్ట్ అవుతుంది అని మనం క్లారిటీ తోటి వాళ్ళకి చెబుతాం. వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడే మనం చేస్తాం, చేసినప్పుడు కూడా మనం చెప్తాం. ఇది 100% రిజల్ట్ ఏమి ఉండదు. ఓన్లీ Day 3 గనక అయినట్టయితే 40, 30, 40 అట్లా ఉంటది. అదే బ్లాస్ట్ కనుక అయినట్టయితే 60 to 70%, ఒక్కోసారి 80%. గ్రేడ్ 1 ఎంబ్రియోస్ కనుక అయితే ఫుల్లీ ఎక్స్పాండెడ్ మంచి బ్లాస్ట్ అయితే 80% దాకా అవ్వచ్చు. ఆ రిమైనింగ్ 20% ఎందుకు కాలేదు అని అంటే ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. మాకే కాదు, ఆ హిస్టరీ కాన్ఫరెన్స్ లో కూడా ఎక్కడ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎక్కడ ఎందుకని అవి క్యాచ్ చేయలేకపోతున్నాయి అనే దాని మీద ఇంకా రీసెర్చ్ వర్క్ అయితే జరుగుతూనే ఉంది. ఎమినెంట్ పర్సనాలిటీస్ వస్తారు ఆ హిస్టరీ కాన్ఫరెన్స్ కి. వాళ్ళు చెప్పిన ప్రకారమే ఎవ్రీ ఇయర్ 3 million ICSI సైకిల్స్ అవుతూనే ఉన్నాయి. ఇంకా ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటే గర్భసంచి లోపల పొర ఎందుకని క్యాచ్ చేయటం లేదు అనేది ఇంకా $1 million క్వశ్చన్ అది అలా మిగిలిపోయింది. అది వాళ్ళు ఇంకా రీసెర్చ్ చేస్తారు. వీళ్ళందరూ ఎందుకు ఇంత రీసెర్చ్ చేస్తున్నారు? ఈ మెడిసిన్స్ తోనే వచ్చేటట్టు సెంటర్స్ అవసరం లేదు అసలు. ప్రతి వాళ్ళు మెడిసిన్, అందరి గైనకాలజిస్టులు ఇస్తారు మీకు మెడిసిన్స్. అందరి దగ్గర ఒకళ్ళు ఇద్దరు ఎప్పుడు కన్సీవ్ అవుతూనే ఉంటారు. దాన్ని మనం ప్రొజెక్ట్ చేసేసి మా దగ్గర ఇదిగో దీంతోనే వచ్చింది అని మీరు మెడికల్ ట్రీట్మెంట్ గురించి మమ్మల్ని అడిగారే, దానికి నేను ఆన్సర్ అయితే ఇచ్చాను. ఇదైతే కరెక్ట్ కాదు. మనం ఇచ్చేది ఏది ఉన్నా సరే పేషెంట్ కి చెప్పాలి. ఏ మెడిసిన్ ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము, ఎలా వర్క్ చేస్తుంది, దాని వల్ల దాంట్లో మీ పార్ట్ ఏముంటుంది, మా పార్ట్ ఏంటి, అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పేషెంట్స్ కూడా విజ్ఞత కలిగిన పేషెంట్స్ ఉంటారు, అమాయకులు ఉంటారు, బాబా నమ్మేవాళ్ళు. ఇప్పుడు ఒక బాబా దగ్గరికి వెళ్తే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అంటే బాబా దగ్గర వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ టైపు పేషెంట్స్ ఈ విజ్ఞతతో ఆలోచించాలి. ఎంతమందికి వచ్చింది అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి. అంతా కూడా ఇంపార్టెంటే. మనం మా దగ్గర అయితే మాత్రం అథెంటిక్ గా సైంటిఫిక్ గా ప్రూవ్ అయినటువంటి టెక్నాలజీతో మాత్రమే మనం అన్ని చేస్తున్నాం. వాళ్ళకి చెప్తాం మేము, వాళ్ళకి ఎన్ని oocytes వచ్చినాయి, ఎన్ని M2లు వచ్చినాయి, ఎన్ని M1లు వచ్చినాయి, ఎన్ని GVలు వచ్చినాయి, హస్బెండ్ 7 పారామీటర్స్ ఎట్లా ఉన్నాయి, అతని DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఎలా ఉంది. సో ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పి మళ్ళీ ఎంబ్రియో తయారైన తర్వాత ఇలా వచ్చినాయి మీ ఎంబ్రియోస్. ఈ ఎంబ్రియోస్ లో మనం కంటిన్యూస్ కల్చర్ పెడితే ఎన్ని బ్లాస్ట్లు వచ్చినాయి, బ్లాస్ట్ లో ఎంత గ్రేడింగ్ ఉంది, ఎవ్రీథింగ్ రికార్డెడ్ గా ఉంటుంది. సో దాంట్లో వాళ్ళకి చెప్తాం. మాకు ఒక్కొక్కసారి పేషెంట్స్ 39 years 40 years వాళ్ళు వస్తారు. ఒక అబ్బాయి యాక్సిడెంట్ లో చనిపోవటం కానీ లేదా సూసైడ్ కమిట్ చేసి చనిపోవటం వల్ల కానీ వీళ్ళు కొంచెం 39, 40కి కొంతమంది వస్తూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే
మాకు మళ్ళీ మా బేబీ బ్యాక్ రావాలి కాబట్టి ఆ 39-40లో కూడా వాళ్ళ ఓన్ ఎగ్తో ట్రై చేయాలని వాళ్ళు అనుకుంటారు. ఓకే. సో మాకు ఒక్కొక్కసారి 3-4 ఊసైట్లే వస్తాయి, అంటే చాలా తక్కువ వస్తాయి. తక్కువ వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా మొన్న రీసెంట్గా అయితే యాక్చువల్గా ఆ అమ్మాయికి ఓన్లీ 3 ఊసైట్సే వచ్చినాయి, 3 ఫర్టిలైజ్ అయినాయి, 3 బ్లాస్ట్లు అయినాయి. 3 బ్లాస్ట్ అయినాయి ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. 3 బ్లాస్ట్లు అయితే తనకు చెప్పాం మేము, ఒకే సైకిల్లో ఒక్కొక్కసారి క్యాచ్ చేయదు, అందుకని చెప్పి 2 దాచిపెడదాం. ఒక ఎంబ్రియో అంటే ఒక బ్లాస్ట్ నేను పెట్టి ఆ 2 నీకు ఒకవేళ రాకపోతే గ్రేడ్ 1 బ్లాస్టే మేము పెట్టాం, ఇంకొక 2 బ్లాస్ట్లు మేము దాచిపెట్టి ఇంకొక సైకిల్లో మళ్ళీ మనం ట్రై చేద్దామమ్మా. ఇట్లా మనకు పిక్చర్ అంతా కూడా క్లియర్ గా ఉంటుంది. అది వాళ్ళ ఏమేజ్ లెవెల్స్ వెరీ పూర్. హస్బెండ్ కూడా 45 అట్లా ఉంటాయి, తను కూడా 38-39 ఇయర్స్ ఉన్నాయి. ఆ బేబీ చనిపోవటం వల్ల వాళ్ళ బాబు ఎవరో చనిపోవటం వల్ల మళ్ళీ వచ్చారు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వస్తారు. ట్యూబెక్టమీ అయిపోతుంది, నెక్స్ట్ ఏజ్ అయిపోతుంది పాపం, వాళ్ళు మళ్ళీ వాళ్ళ కొడుకో ఎవరో రావాలని అనుకుంటారు. వాళ్ళు ఏ మెడిసిన్స్ ఇస్తే వస్తాయి, ఏ మెడిసిన్స్ ఇచ్చినా రావు అంత ఈజీగా, ఎందుకంటే ట్యూబెక్ట్ అక్కడ అయిపోయింది, ఎలా ఆపరేషన్ అయిపోయింది. ఇంకా మళ్ళీ తిరిగి ఆపరేషన్ చేయటం ఆ చేసినందువల్ల సక్సెస్ రేట్ ఏమంత ఉండదు. దాంట్లో కూడా తిరిగి ఆపరేషన్ చేసి ఉండదంట. అంటే అడుగుదాం అనుకున్నాను, లైక్ ట్యూబెక్టమీ అయినా కానీ, అంటే ఇప్పుడు మెన్లో ఇద్దరిలో కూడా వద్దనుకుని మనం చేసేసుకున్న తర్వాత ఆపరేషన్ చేసుకున్న మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయా ఈ ప్రొసీజర్స్ ద్వారా? మేల్స్ లో కొంచెం బాగానే ఉంటుంది. ఓకే. ఫీమేల్స్ లో కొంచెం తక్కువే. ఎందుకు తక్కువ ఉంటుంది అంటే ట్యూబ్స్ ని కట్ చేస్తారు. ట్యూబ్ ని కట్ చేసేటప్పుడు కూడా ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ అట్లా మనం చేసుకునేటప్పుడు ట్యూబ్ కి 4 పార్ట్లు ఉంటాయి. కార్నివల్ రీజియన్ ఎక్కడ కట్ చేయాలి ఏంటి అనేది ఒక పోర్షన్ లో మాత్రమే దాన్ని కట్ చేయాలి. అది చాలా చిన్న పీసే మనం తీయాలి. అంటే ట్యూబ్ రేపు ఫ్యూచర్ లో వాళ్ళకి కావాలంటే ట్యూబ్ ఆ లెంగ్త్ తగ్గకుండా ఉండాలి. వైడ్ పోర్షన్ మీరు తీసేసారనుకోండి, లేదా ఫిమ్రియా తీసేసారనుకోండి, వాళ్ళు మళ్ళీ కన్సీవ్ అవ్వలేరు. ఛాన్స్ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చి అన్ని బాగుండి మనం రీకనలైజేషన్ చేసిన తర్వాత కూడా దాని లోపల సీలియా కొంచెం డ్యామేజ్ అవుతుంది. ఇది ట్యూబెక్టమీ చేసినప్పుడు దాని ప్రొపల్సివ్ మూమెంట్స్ అన్ని కూడా పోతాయి. పోయినప్పుడు ఏమవుతుంది, అది ఎంబ్రియో తయారైనా అక్కడే స్టక్ అయ్యి ఎక్టోపిక్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని రీకనలైజేషన్ తోటి కన్సీవ్ అవుతారు, కానీ కొంచెం ఛాన్సెస్ కొంచెం తక్కువే అని చెప్పచ్చు. దానికన్నా బెటర్ ప్రొసీజర్ అయితే IVF. ఎందుకంటే మనం ఎంబ్రియో తయారు చేసేసి డైరెక్ట్ గా గర్భసంచి లోపల పెట్టేస్తున్నాం కాబట్టి ఛాన్స్ కొంచెం దీనికైతే ఎక్కువ ఉంటుంది.